పాతాళ భైరవి సినిమా ఇక్కడ రాజంలో నిర్మించారు. ఇక్కడ లంకావలక్ష్మి నారాయణమూర్తి గారు యూనివర్సిటీ హాయిగా సినిమాలో గిరిబాబుకి వియ్యంకుడిగా నటించాను. ఒక 5-6 సినిమాల్లో చేశాను సార్. కాకహొట్ల కాంతమ్మ, కోడెనాగు, పూల రంగడు యూనివర్సిటీ. అందులో పెద్ద అసలు రోహితాసుడి పుల్లేడు చేరిచంద్రులు విశ్వామిత్రుడు. సార్ నమస్కారం సార్. ఎస్ఎంఎల్ మీడియా వారికి నమస్కారం సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు ఒకసారి చెప్పగలరా? మీ పేరు, మీ అడ్రస్? సార్ నా పేరు ఆర్నిపల్లి వెంకటనాయుడు మాస్టర్ సార్. మేము రాజాములో అమ్మవారి కాలనీ ఫస్ట్ లైన్లో ఉంటున్నాము. ఓకే సార్. మా సొంతూరు తెర్లా మండలం కాగం సార్. ఓకే. అక్కడి నుంచి 30 సంవత్సరాలు అయింది ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఇక్కడే నివాసం ఉంటాము. ఓకే సార్. అలాగే మేము కాగం సొంతూరుగా కాగంలోనే హెడ్ మాస్టర్గా, హై స్కూల్ హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యాను సార్. ఓకే, చాలా సంతోషం సార్. సార్ మీరు ఈ కళారంగానికి ఎలా వచ్చారంటే ఏం చెప్తారు సార్? కళారంగానికి రావడానికి ఆ పరిసరాలు కూడా కొంత ఉపయోగపడతాయి అనేది నా జీవితం నేను ఎరిగిన సత్యం సార్. ఓకే. నేను 5వ సంవత్సరం వయసులోనే చింతాడనే గ్రామంలో చదువుతుండేటప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కళారంగంలో వాళ్ళ నాన్నగారు హరిశ్చంద్రుడిగా ఉంటే వాళ్ళు లోహితాసుడు ఫ్రెండ్స్ గా నటించేవాళ్ళు. వాళ్ళతో తిరిగాడి రాత్రిలో వాళ్ళతో నాటకాలకు వెళ్ళేటప్పుడు కొన్ని సందర్భాల్లో లోహితాసుడు లేకపోతే నేను లోహితాసుడు వేసేవాడిని. లోహితాసుడు ఉంటే లోహితాసుడు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మిత్రులు. ఆ మిత్రుల్లో మిత్రుడిగా వేసేవాడిని. లోహితాసు కూడా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ముగ్గురు చూడలేదు సార్. చూసేసరికి వెళ్ళిపోయి అసలు లోహితాసుడు ఇప్పుడు లేడు. మా వాళ్ళు ఆడుతుండే ఇప్పుడు లేడు సార్. మా వాళ్ళు ఆడుతున్నారు. చిన్నప్పుడు లోహిదాసు నిల్చుండే ఇప్పుడు చివరి వరకు ఉండేవాడు. ఆఖరి చేసి మంచి నిద్ర చేసేవాడు. అవును సార్, అవును. అసలు లోహితాసుడు కూడా తీసేస్తారు మన వాళ్ళు. అంటే ఇతిహాసాలకి, అందులో ఆ కథా గమనానికి, దానిలో ఉండే మనకి సందేశానికి అవకాశాలు తక్కువ వచ్చేసారు. ఎవరు బాగా పాడుతున్నారా, ఏం పాడుతున్నారా, వినికిడికి పాటలు అందానికి ఎక్కువ జనం మూమెంట్ ఇవ్వడం వల్ల కథా మార్పు చెందిపోయింది. ఓకే సార్. సార్ అయితే మీరు ఏ సంవత్సరంలో ఈ కళారంగాన్ని ప్రవేశించారంటే ఏం చెప్తారు సార్? 63, 64లో సార్. ఓకే సార్. అయితే మీ అనుభవం లేదు సార్. మా వయసు కూడా ఏమైనా మేము మాట్లాడేటప్పుడు తప్పులు ఉంటే మమ్మల్ని క్షమిస్తారని ఏమీ ఉండదు. ఎందుకంటే మీరు చేసే ఇంత పవిత్రమైన వృత్తి ఇంత చిన్న వయసులో అందరిలాగే ఏదేదో ఆనందాలు పొందవలసిన మీరు ఈ కళా జగత్తుని చిత్రీకరించి జనంలో దీనివల్ల వచ్చే ప్రయోజనాలు, అనుభవాలు జనంలోకి తీసుకోవాల్సిన పవిత్ర కార్యక్రమం సాంబశివుడు చేయవలసింది. అది చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సార్. మరి అలాంటి దీనికి మిమ్మల్ని నేనే అభినందించాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ అయితే మీ గురువు గారు ఎవరైనా ఉన్నారా? మీరు ఎలా నేర్చుకున్నారంటే ఏం చెప్తారు సార్? చిన్నతనంలో ఆ పరిస్థితుల్లో చూసి అందులో ఏదో యాక్ట్ చేసేవాడిని సార్. ఓకే సార్. 9th క్లాస్ చదువుతున్నప్పుడు చిరిగిన జీవితాలు అనే ఒక సాంఘిక నాటకం తీశారు సార్. ఓకే సార్. అందులో నేను అప్పటికి 14-15 సంవత్సరాల వయస్సు. అప్పుడు ఒక హాస్య క్యారెక్టర్ ఉండే సార్, హాస్య వినని వాడు. ఓకే. ఆ హాస్య క్యారెక్టర్ని నేను ఆనాడు అల్లూరి రామలింగయ్య స్టేజ్లో చేశాను సార్. అది నేను సినిమా నాలెడ్జితోనే చేశాను. దాన్ని ప్రజలందరూ చాలా బాగా మెచ్చుకున్నారు. నా అవగాహనకి, నేను ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్కి మెచ్చుకోవడం వల్ల నాలో ఒకసారి అభిరుచి ఉప్పొంగింది. ఓకే సార్. దాని తర్వాత 10th అయిన తర్వాత బొబ్బిలి రాజా కాలేజీలోకి వెళ్ళాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి కాలేజియేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా సార్, వాటిలో ప్రతి ప్రోగ్రామ్ లోనూ నేను కంపల్సరీగా ఇన్వాల్వ్మెంట్ ఉండేది ఆర్టిస్ట్ గా. ఓకే సార్, చాలా సంతోషం సార్. సార్ అయితే మీరు ఈ పౌరాణిక నాటకాల్లో ఏ వేషాలు వేశారంటే ఏం చెప్తారు సార్? నేను పౌరాణిక నాటకాల్లో సత్యహరిశ్చంద్రులు విశ్వామిత్రుడు వేసేవాడిని సార్. ఓకే సార్. అలాగే దుర్యోధనుడు వేసేవాడిని సార్. ఆ తర్వాత భీష్ముడు వేశాను సార్. ఓకే. తర్వాత వీటితో పాటు ఆ క్షణంకి ఏ ఆర్టిస్ట్ అయినా లేకపోతే నేను తప్పనిసరిగా వేసేవి దుర్యోధనుడు, విశ్వామిత్రుడు. ఓకే సార్. ఇవి వేసేవాడిని సార్. ఓకే, చాలా సంతోషం సార్. అయితే సాంఘిక నాటకాల్లో మీరు ఏవైనా నాటకాలు వేశారు సార్? నేను వేయడం ఏంటి సార్, నేను చాలా వేశాను. చాలా పరిషత్తులకు వెళ్ళాను, పరిషత్తుల్లో చాలా గెలుచుకొచ్చాను. అలాగే ఇటీవల కాలంలో ఉండే నంది అవార్డులకు వెళ్ళాను. వాటిలో కూడా నేను మా నాటకాలకి నంది అవార్డులు పొందాము. అలాగే పౌరాణిక నాటకంలో నేను దుర్యోధనుడికి బెస్ట్ విన్లుగా చాలా తిరుపతి మహతా ఆడిటోరియంలో గరుడ అవార్డు తీసుకున్నా సార్. చాలా సంతోషంగా.
ఇక జానపదాల్లో ఆ రోజుల్లో బాలలాగమ నాటకం మంచి ఇసురుగా ఉండేది. ఓకే ఓకే అప్పుడు నాకు బాడీ కూడా గట్టిగా ఉండేది. ఓకే సార్. అప్పుడు మాయిల్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పుడు లేదు. మాయిల్ పకీర్ వేసేవాడిని. ఓకే. ఆ మాయిల్ పకీర్కి కాంపిటీషన్స్ కి వెళ్ళలేదు కానీ జనం తలకి అభిమానాన్ని చూరగొన్నాను. చాలా సంతోషం సార్. అయితే సార్ మీరు ఈ సాంఘిక నాటకాల్లో ఏ నాటకాల పేర్లు ఏమైనా గుర్తున్నాయి? కొన్ని ఉన్నాయి సార్. కాకహొట్ల కాంతమ్మ, కోడె నాగు, పూల రంగడు, మీరైతే ఏం చేస్తారు అంటే ఇలాగా నేను వెంకటేశ్వర నాటక కళామండలి నా పేరుతో 25 నాటక టీములు ఏర్పాటు చేశాను. చాలా సంతోషం. రెగ్యులర్ గా ఆ గ్రామాల్లోకి వెళ్ళి యువతను సమీకరించి వాళ్ళకి ఈ నాటకాల ద్వారా వాళ్ళని ఆకర్షించి ఒక సంఘంగా ఏర్పరిచి ఆ సంఘం గ్రామ అభివృద్ధికి గ్రామంలో అనేక కార్యక్రమాలకి ఉపయోగపడేటట్టు అగ్రిమెంట్ చేసుకుని తయారు చేసేవాడిని. ఓకే ఓకే. సరే, అయితే మీరు నాకు చాలా మటుకు తెలిసింది ఏంటంటే ఈ నాటకాలు పౌరాణికలు కాకుండా సినీ ఫీల్డ్ లో కూడా వెళ్ళారని తెలిసింది సార్. సినీ ఫీల్డ్ లో అమృత భూమి ఇటీవల కాలంలో ప్రభుత్వ వారి సహకారంతో నిర్మించడం జరిగింది. అందులో డిప్యూటీ సీఎం పుష్పవాణి గారు, వారి భర్త పరీక్షిత్ రాజు గారు, మన విజయ్ కుమార్ గారు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు వీరందరూ నటించారు. అందులో నేను ఒక రైతుగా వేశాను సార్. అలాగే పాతాళ భైరవి సినిమా ఇక్కడ రాజంలో నిర్మించారు. ఇందులో గ్రామ పెద్దగా నటించాను. తర్వాత హాయ్ హాయిగా సినిమాలో గిరిబాబుకి వియ్యంకుడిగా నటించాను. తర్వాత ఇటీవల కాలంలోనే ఆర్ నారాయణమూర్తి గారు యూనివర్సిటీ అందులో పెద్ద క్యారెక్టర్ నా మీద తీశారు. ఏదో కారణాల వల్ల కథ మార్చి అందులో నాకు ప్రవేశం కల్పించారు, నన్ను చూపించారు. ఇలాగా 5-6 సినిమాల్లో చేశారు సార్. చాలా సంతోషం సార్ ఆర్ నారాయణమూర్తిలో సినిమా చేయడం అంటే. ఎందుకంటే ఆయన సాంఘికం మీద ఎక్కువ చేస్తుంటారు కాబట్టి, చాలా పెద్దవారు కాబట్టి చాలా సంతోషం సార్. అయితే మీరు పౌరాణిక నాటకాలు వేశారు, సాంఘికం వేశారు, సినిమా ఫీల్డ్కి వెళ్ళారు. మీకు సంతృప్తినిచ్చేది అంటే ఏం చెప్తారు సార్? నాకు సంతృప్తినిచ్చేది నా ఆశయానికి మూలమైంది సాంఘిక నాటకాలు. సాంఘిక నాటకాలు అంటే ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశం. మెసేజ్ ఇచ్చి ప్రస్తుత సమాజాన్ని, ఇక్కడ సమాజాన్ని పట్టి పీడించే అనేక అంశాలని కళారూపాలుగా తయారు చేసి వాటిని జనంలోకి పంపించి జనంలో ఒక సందేశాన్ని ఇచ్చి వాళ్ళలో ఒక మార్పు తీసుకురావడానికి, ఒక సంఘాన్ని ఏర్పరచుకోవడానికి ఇది మూలం అవుతుందని నేను నమ్మాను. అందులోనే 30 గ్రామాల దగ్గర తయారు చేస్తున్నాను. చాలా సంతోషం సార్. సార్, అయితే మీరు ఈ కళారంగంలో మీరు ఎవరినైనా శిష్యులు తయారు చేశారా? ఈ 30 ట్రూపులలో తయారయ్యారు సార్. సాంఘిక నాటకాల్లో పౌరాణికాల్లో నేనే శిష్యుడిగా ఇక్కడ నడుస్తాను. ఓకే సార్. ఓకే. చాలా సంతోషం సార్. అయితే మీకు ఏమైనా బిరుదులు గాని సన్మాన సత్కారాలు గాని చెప్పగలరా? నాకు బిరుదులు అంటూ ఏవో లోకల్ బిరుదులు కాబట్టి ఎన్నో బిరుదులు లోకల్లో ఇచ్చారు. అధికారికంగా అవి నేను అంత ఎక్స్పోజ్ చేయడానికి నాకు పెద్ద ఇష్టం లేదు. సన్మాన కార్యక్రమాలు అంటే సుమారు 200-300 సన్మానాలు, లోకల్ సన్మానాలు జరిగాయి. ఓకే సార్. ఇక ప్రభుత్వ పరంగా ఉండే పెద్దలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్ల చేత కూడా సన్మానాలు చేయించారు ఈ ఫీల్డ్ సంబంధించి. ఓకే సార్. నేను విన్నది ఏంటంటే మీరు ప్రధానమంత్రితో కూడా ఏదో సన్మానం చేయించుకున్నారని విన్నా. అదంతా ఈ చేసే అన్ని కార్యక్రమాలు సంఘంలో మంచి మార్పు తీసుకొచ్చాయని, విద్యారంగంలో నేను అనేక మార్పులు తీసుకొచ్చాను బోధనా విధానంలో. అలాగే విద్యార్థులు తయారు చేయడంలో కూడా నా గర్భంలో పుట్టిన పిల్లల మీద ఏ శ్రద్ధ తీసుకోవాలో ఆ శ్రద్ధగా తయారు చేశాను. వీటినన్నింటినీ ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లడం వల్ల నాకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారి చేతి మీదుగా దగ్గుపాటి పురంధరేశ్వరి సమక్షంలో ఇవి ఇవ్వడం. చాలా సంతోషం సార్. అప్పుడే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా నాకు కట్సీ కాల్గా సత్కారం చేశారు. 2004లో రాష్ట్ర అవార్డు నాకు వచ్చింది. దాని స్టేట్ అవార్డుని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు బెస్ట్ ఉపాధ్యాయుడిగా నాకు ఈ అవార్డుని ఇచ్చారు. ఇక కళారంగంలో అంటే దగ్గర చాలా నాటకాలు, పెద్ద పెద్ద నాటకాలు మహత్యాట్యం తిరుపతిలో జరిగేటప్పుడు అందులో మా అశ్వత్థామ నాటకంలో దుర్యోధనుడిగా నేను 2 తొండలు విరగగొట్టబడిన తరువాత చాలా సాధన చేయడం వల్ల నా కంటి వెంబడి నీరు రాకుండా నా ముందు కూర్చునే అందరి కళ్ళ వెంట నీరు తాగినట్టు నటించగలిగాను. నీరు దాన్ని వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. దాన్ని పెద్ద సాధన చేయడం వల్ల బెస్ట్ విన్ గా నాకు ఇచ్చారు. ఓకే సార్. సార్, అయితే మన ఇప్పుడు నాటక రంగంకి వద్దాం సార్. నాటక రంగం అప్పట్లో అయితే చాలా వైభవంగా ఉండేది. ఇప్పుడు మొత్తం తగ్గుతుందనే ఒక చిన్న భావన ఉంది. ఆ భావనకి మీరేం చెప్తారు సార్?
దానికి అనేక కారణాలు ఉన్నాయి సార్. ఒకటోది ప్రేక్షకుల్లో అభిరుచి మారింది సార్. ఓకే. వీళ్ళ ఇళ్లలో టీవీలు ఉండడం వల్ల అనేక కళారూపాలు వీళ్ళు ఇందులో స్వతహాగా బెడ్ మీద హాయిగా పడుకొని ఆనందించేస్తారు. అందరి చేతిలో సెల్లులు ఉండడం వల్ల ఆ సెల్లులో వచ్చే అనేక కార్యక్రమాలు, అనేక పాటలు, పద్యాలు అన్ని వీళ్ళ చేతిలోనే నడిచిపోతున్నాయి. ఇకపోతే మరి వేదిక దగ్గరికి వెళ్ళి చూసే ఓపిక కూడా చచ్చిపోయింది జనంలోనూ. వేదిక దగ్గర కూర్చొని చూసే ఓపికతో పాటు ఆ టేస్ట్ అనుభవించడానికి కూడా ఆ తరం మనుషులు లేరు. ఇప్పుడుండే ఈ యువతరానికి కావలసిన కార్యక్రమాలు వేరు. వీళ్ళ కార్యక్రమాలకి పౌరాణిక నాటకానికి పెద్ద లింక్ ఉండదు. పౌరాణిక నాటకాలకి ఎవరికైతే పద్య పఠనం మీద పద్యాలాపం మీద ఎక్కువ ఇష్టం ఉంటారో వాళ్ళు వెళ్ళి ఆనందిస్తారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కొరవడ్డారు. తర్వాత మా కళాకారులు కూడా పద్యాన్ని ఇప్పటికీ మార్పు తీసుకురావాలి. హాట్గా పద్యాన్ని అందించాలి అనే తత్వాన్ని కాకుండా ఇప్పుడు మన ప్రేక్షకులు కోరుకునే విధంగా నాటకాన్ని వీళ్ళు ప్రదర్శించేటప్పుడు ఆ పద్యం ఏవో 3-4 పద్యాల్లోనే రాగాలాపన వినిపించి మిగతా పద్యాల్లో రాగాలాపన తగ్గించి తర్వాత వాళ్ళకి సాహిత్యం విషయం బాగా అర్థమైనట్టు ప్రదర్శిస్తే ఇప్పటికీ ఆకట్టుకుంటారు సార్. ఓకే. వీళ్ళ హార్మోనియం శబ్దంలో ఆ వచనం కప్పిడిపోతుంది. వాళ్ళు ఏది చెప్తున్నారో అర్థం కావట్లేదు. అర్థం కాని విషయం మీద ఎంతసేపు అయినా ఎవరైనా ధ్యాస పెట్టగలరు. వాళ్ళు ఎప్పుడైనా పద్యం చదివితే వీళ్ళు అనుకున్నంత వరకు ప్రేక్షకుడు హాయిగా రాగం వింటున్నాడు. అనుకున్న తర్వాత వాళ్ళు ఎక్కువ రాగాలాపన చేసేటప్పుడు వీడు విసుక్కుంటున్నాడు. వీటి మీద మధ్యలోనే లేచి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా కొన్ని ఆసనం అవుతాయి. ఇటీవల కాలంలో నేను నాటకాలకి జడ్జిమెంట్కి ఏకపాత్ర వాళ్ళకి వెళ్ళేటప్పుడు నా సూచనలు చెప్పా, కానీ ఎవరు వాటిని అనుసరించడానికి ఇష్టపడట్లేదు. అందరం అనుకుని దాన్ని ఒక పద్ధతిలో ఇప్పుడు మీకు కావలసిన విధంగా ఇంట్లో మీకు భోజనం పెడితే హాయిగా తృప్తిగా తింటారు. అలా కాకుండా నాకు నచ్చిన భోజనం మీకు పెడితే మీరు తినలేరు. అదైతే నిజమే. మీ భోజనం కోసం నేను ఆలోచించి అలాంటి ఆహారాన్ని మీకు అందించి అలాంటి జ్ఞానాన్ని మీకు అందిస్తేనే మీరు అందుకుంటారు. ఓకే సార్. నా పైత్యం అంతా మీకు ఏదో చేయబోతానంటే కాస్త దూరం అవుతుంటారు. అదే ప్రతి విషయానికి అదే శాస్త్రం సార్. అయితే ఈ విషయం మీద మీరు ఎంత మాట్లాడినా చాలా తక్కువే సార్, ఎందుకంటే మీకు అనుభవం చాలా ఉంది సార్. అయితే నాకు తెలిసి ఇప్పుడు ప్రముఖులతో మీరు నటించుంటారు కదా, కొంతమంది పేర్లు చెప్పగలరా? నేను మేగడ రామలింగ స్వామి గారితో, అలాగే చీకటి రామారావు గారితో, అమరావు సత్యనారాయణ గారితో, తర్వాత ఇక్కడ ప్రముఖులు అనిపించుకునేవారు మన ఏరియాలో వీళ్ళతోనే దుర్యోధనుడిగాను విశ్వామిత్రుడిగాను, ఇక్కడ మన హరిశ్చంద్రులో వేసేటప్పుడు మన చప్పప్పారావు వీళ్ళ టీముల్లో విశ్వామిత్రుడిగా వెళ్ళేవాడు. మన చప్పకృష్ణ వీళ్ళ టీములోనూ విశ్వామిత్రుడిగా వెళ్ళేవాడు. మరి ఇంతకన్నా స్టేట్ ఆర్టిస్టులతో నేను వెళ్ళలేదు. మా ఏరియాలో ఉండే చాలా సంతోషం సార్. అయితే మీరు ఏ ప్రదేశాల్లో నటించారంటే ఏం చెప్తారు సార్? అంటే ప్రదర్శనలు ఇచ్చారు ఏ స్టేట్లు? అంటే స్టేట్లు ప్రదర్శనల కన్నా ఇక్కడ మేము కాంపిటీషన్స్కి వెళ్ళేటప్పుడు నిజామాబాదు, విజయవాడ, కాకినాడ, ఇక్కడ నంది అవార్డులు, గరుడ అవార్డులకి వెళ్ళారు, తిరుపతి. ఇక్కడ మన స్టేట్ దాటి నేను ఎక్కడ ప్రదర్శనకు వెళ్ళలేదు. అప్పటికి నా ఉద్యోగం నా ఆశ అవకాశం ఇవ్వట్లేదు. సరే, అయితే ఈ నాటక రంగంలో మీ కుటుంబ సపోర్ట్ మీకు ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఎందుకంటే మార్నింగ్ అయితే స్కూల్, నైట్ అయితే ప్రోగ్రామ్, మన ఫ్యామిలీ మీకు ఎలా సపోర్ట్ ఇచ్చింది అంటారు? పూర్తి సపోర్ట్ సార్. ఫ్యామిలీ అంటే తల్లిదండ్రులు ఆ రోజుల్లో సపోర్ట్ ఉండేది. నాకు వివాహం అయిన తర్వాత నాతో పాటు సమాన బాధ్యతలు మా ఆవిడ స్వీకరించారు. మా ఇంట్లో ఆర్టిస్టులు ఉంటే వండి పెట్టేది, హీరోయిన్లు ఉంటే వాళ్ళు ఆదరించి 2-3 హీరోయిన్లు కంపల్సరీగా మా ఇంటి తిండాలి సార్. ప్రతిరోజు నాటకమే, నెలలో 20 నాటకాలు వేయించాడు, సాంఘిక నాటకాలు. కాబట్టి అలాగే ఏ పిల్లల బాధ్యతలు అంతా తను చూసుకునేది, పిల్లల చదువులు తను చూసుకునేది. నాకు ఇష్టమైన ఈ ఫీల్డ్ లో నేను ఒక రాష్ట్ర స్థాయిలో దానితో జన విజ్ఞాన వేదిక అని ఒక సైంటిఫిక్ ఆర్గనైజేషన్కి వెళ్ళాను సార్. ప్రభుత్వం నన్ను డెప్యుటేషన్ గా తీసుకుని మూఢనమ్మకాల మీద, హెల్త్, ఎడ్యుకేషన్, శానిటేషన్ మీద వీటి మీద స్క్రిప్ట్లు రాయించేవాళ్ళు. స్క్రిప్ట్లు మేము కళా రూపాలుగా తయారు చేసి వాటిని ఆర్టిస్టులు పట్టుకుని వెహికల్స్ గవర్నమెంట్ ఇచ్చేది, ఊరూరా తిరిగి వీటి మీద ప్రచారాలు ఇచ్చాను. చాలా సంతోషం సార్. చాలా స్టేట్ల్లో ఇచ్చాం, ఉమ్మడి రాష్ట్రం వల్ల ఇచ్చాం. ఓకే సార్. అయితే కళ మరుగుడు పడిపోతుంది కదా, ఇది మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే మీకేమైనా సూచనలు, సలహాలు ప్రత్యేకంగా ఉన్నాయంటారా? ప్రత్యేకంగా అంటే ఎవరికి వాళ్ళే బాధ్యత వహించి
మళ్ళా ఆకర్షించారు సార్. అప్పటికి ఆ రోజుల్లో కూడా కుర్రవాళ్ళని వాళ్ళందరిని ఆకర్షించేవాళ్ళం. ఓకే. వాళ్ళకి అభిరుచి ఉండే వాళ్ళని మనసులు తెలుసుకొని సమీకరించి వాళ్ళని ఒక టీముగా ఏర్పరిచి వాళ్ళ చేత కళారూపాలు, నాటకాలు ఇవన్నీ తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు అంత ఓపిక పడి ఆకర్షించి నా బొంది కళల్ని బతికించాలనే వాళ్ళు తక్కువ నేను అనుకుంటాను. ఓకే. ఎవరికి వాళ్ళే తన ఎక్స్పోజ్ కోసమే తను ప్రయత్నిస్తున్నారు, కానీ దీన్ని బతికించాలని, దీనికోసం వారి కాలాన్ని వెచ్చించాలని నాకు ఎక్కడ పెద్ద కనిపించట్లే. నా సాక్ష్యంకి నేను కూడా అక్కడికి చల్లగలిపోయాను సార్. అంతకుముందు అయితే ఇది ఒక వ్యాపకం నాకు, ఇది ఒక పెద్ద వ్రతం. అలాంటిది నేను ఇప్పుడు ఈ 74 సంవత్సరాల వయసు వచ్చిందనో లేకపోతే ఎందుకో నా మనసు తగ్గి అంతకుముందు అంత స్పీడ్ చూపించలేదు. ఓకే. అది సార్, అయితే ఈ కళారంగంలో ఇప్పుడు మీరంటే ఒక టీచర్గా వర్క్ చేస్తున్నారు, పేద కళాకారులు ఉంటుంటారు కదా, వీళ్ళకి గవర్నమెంట్ తరఫున కానీ ప్రైవేట్ సంఘాల తరఫున కానీ ఏమైనా సపోర్ట్ లభిస్తుందంటారా లేదంటారా? అది లభించకే వెనకబడుతుంది కొంతకాలం సార్. చాలా మంది కళాకారులు, పౌరాణిక కళాకారులు మాత్రం పేద కమ్యూనిటీస్కే వచ్చారు సార్. వాళ్ళకి ఆ కళ అబ్బింది, దాన్ని వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని పూర్వం నుంచి కూడా కళలో పేద కళాకారుల నుంచే కళారంగం నడిచింది. అప్పుడు ఎక్కడో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, ఎక్కడ తప్పిటి గుళ్ళనండి, లేకపోతే నాటకాలనండి, లేకపోతే ఏదైనా బుర్రకథలు అనండి, ఏదైనా ఈ కింద స్థాయి వాళ్ళే పందిరి పాటలనండి. చింతాళ్ళలో వాళ్ళ కుటుంబాలు ఉండేవండి. 3 స్టేట్లు నడిచేవాళ్ళు. వాళ్ళకి అప్పుడు ఇష్టం ఉండేవాళ్ళు, చాలా చేయూత ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ చేయూత తగ్గిపోయింది. ఇక ప్రభుత్వం వారు అంటే అంతంత మాత్రంగానే వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. సార్, ఇందులో నాది చిన్న డౌట్. ఇప్పుడు ఓకే, యొక్క వయసు ఉండేటప్పుడు అందరూ చక్కగా ఆడుతారు, వాళ్ళు కొంతవరకే ఆడగలరు, కొంత సమయం అయితే మరి ఆడలేరు. అటువంటి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఉంటే వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటారు. ఏమన్నా వాళ్ళు ఇబ్బంది అసలు ఇవ్వాలి సార్. వాళ్ళ శక్తి అంతా సమాజం దోచుకోయింది, వాళ్ళ జ్ఞానం అంతా సమాజం దోచుకుంది. ఎన్నో రకాలుగా ఆర్థికంగా వాళ్ళ కుటుంబాన్ని బలపరుచుకోవడానికి చేయవలసిన కాలం అంతా సమాజం దోచుకుంది. ఈవేళ వడలిపోయి అంతకుముందు కుటుంబం కూడా ఈవేళ తను ఏసడించుకుంటది. ఆవేళ నువ్వు ఉన్నప్పుడు పావలా పరకరా నాటకాలకి సంఖ్యలు వేసుకొని వెళ్ళిపోయేవాడివి. ఇప్పుడు నువ్వేమి సంపాదించావని నేను పోషించగలవనే పరిస్థితి వాక్కు కూడా వస్తుంది. అలాంటి వాళ్ళని ఎలాగైనా మన పూర్వం రాజులు కూడా అంతే. ఈ కళాకారులు వాళ్ళు కళ దాకా పెంచేవాళ్ళు రాజరికాల్లో కూడా. ఇప్పుడు మన ప్రభుత్వాలది కూడా బాధ్యత, అది సామాజిక బాధ్యత. వాళ్ళు త్యాగం చేసిన త్యాగాలకి ప్రతి వారికి పెన్షన్ వచ్చే ఏదో రూపంగా ఆదుకోవాలి. ఆదుకున్నాడు మళ్ళా కళాకారులు వస్తారు. ఇప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తే నేను ఎంత తృప్తి పడతానో వాళ్ళు అంత తృప్తి పడతారు. ఓకే, ఇది చాలా మంచి విషయం చెప్పారు సార్. సార్, అయితే ఇప్పుడు ప్రభుత్వంలో ఆదుకోవాలి, ఏ విధంగా ఆదుకుంటే వాళ్ళకి సపోర్ట్గా కళని కళాకారుల్ని ఆదుకోవడం వల్ల అది ప్రభుత్వ కార్యక్రమాలకు అప్పుడు బాగా వినియోగించేవాళ్ళు కళాకారులు. ఇప్పుడు లేవు. ఈ భోగట్ట జనంలో తీసుకెళ్లాలన్నా కళారూపాలు పంపించేవాళ్ళు సార్. ఎయిడ్స్ మీద, సారా నిరోధం మీద, విద్య మీద నేను 30 మంది కళాకారులని రాష్ట్రం వల్ల టిప్పుకి తిప్పేవాళ్ళం. రోజుకి వాళ్ళకి 50 రూపాయలు భోజనం. ఇక్కడ లంకాలక్ష్మి భర్త వీళ్ళు నాతో తిరిగిన వాళ్ళే. లంకా జయలక్ష్మి వీళ్ళు చిన్నతనం నుంచి నాతో తిరిగిన తర్వాత వాళ్ళ బుర్రకథ టీంగా వాళ్ళు ఇది ఏర్పరచుకున్నారు. అలా చాలా మంది అనేక వృత్తులు సంపాదించుకున్నారు అందులో. అది అలాంటి పరిస్థితి ఉంటేనే కళలు మళ్ళా ముందుకు వస్తాయి సార్. ప్రస్తుతం మన సమాజంలో జరిగే అనేక అవకతవకల్ని కళారూపాలకు అప్పుడు చూపించేవాళ్ళు ప్రభుత్వం వారు. ఎందుకో సన్నగిలుతుంది. నేను సారా ఉద్యమానికి తీసుకెళ్ళాను, అలాగే వ్యవసాయది దీని అభివృద్ధి కోసం తీసుకెళ్లేవాడిని, మూఢనమ్మకాల మీద తీసుకెళ్లేవాడిని కళారూపాలు. జనం విపరీతంగా ఆదరించేవాళ్ళు. ఎంతగా అంటే అప్పుడు ఇక్కడ ఉద్దువాళ్ళలో కార్యక్రమం అవుతుంది. అప్పటికి పెద్ద బుర్రకథ ఆర్టిస్టు, ఆవిడ పేరు ఏదో మర్చిపోయాను, అక్కడ బుర్రకథ అవుతుంది. మాది రామంది ఇద్దరు కళారూపాలు అవుతుంది. మాది అయిపోయిన తర్వాత ఆ బుర్రకథకి వెళ్ళారు. అప్పుడు మన స్టేట్ లో గొప్ప బుర్రకథ. అంటే అంత ప్రాణం పెట్టేవాళ్ళు, అంతా వాళ్ళ సమస్య మీద మాట్లాడేవాళ్ళు, వాళ్ళ సమస్య మీద డాన్స్ చేసేవాళ్ళు, వాళ్ళ సమస్య మీద నటించేవాళ్ళు. ఇది మాది, మా కథ అని అంత దినిగా ఓన్ చేసుకునేవాళ్ళు. ఓన్ చేసుకుని చాలా మంది వాటిని పాటించారు. మా టీంలు వెళ్ళినప్పుడల్లా ఎక్కడ అమ్మవార్లు పట్టలేదు సార్. ఎవరికి దెయ్యాల మీద మరి నమ్మకాలు లేవు, కుంభాలు లేవు, ఆఖరికి మేమే దేవుళ్ళు అనేది స్థాయికి ఎదిగినప్పుడు. సార్, అయితే ఇప్పుడు యూత్ మన పౌరాణిక సాంఘిక నాటకాల వైపు రావాలంటే ఏమైనా మీరు సలహా చెప్తారా?
దానికి యూత్ రావాలనేటప్పుడు మొదటగా ఒకవేళ అదే యూత్ని డైవర్ట్ చేయాలి అనే పరిస్థితి ప్రభుత్వం వారికి కానీ ఆ గ్రామస్తులకు కానీ ఉండుంటే అందరూ కొంత ధనాన్ని పోగు చేసుకొని వీరికి మొదటగా వీళ్ళని ఆకర్షించే పద్ధతులు ఏమున్నాయో ఆ విధంగా రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే మళ్ళీ వచ్చేస్తారు సార్. ఓకే, మీరు చిత్ర భజనకి వస్తారా, లేకపోతే ఇంకొక కార్యక్రమంకి వస్తారా, ఒక సాంఘిక నాటకం నేరుస్తారంటే వచ్చేస్తారు. అప్పుడు జరిగేది అలాగే జరిగేది సార్. అయితే ఇంతవరకు ఓకే, మీరు ఇంత పెద్ద ఎదిగారు కదా, అంటే మంచిగా చక్కగా మీ గ్రామ సపోర్ట్ మీకు ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు సార్? ఉండేది. మా కాగాం గ్రామానికి ఈ కళలంటే చాలా అభిరుచి ఉండేది. అప్పుడు గ్రామంలో ఏ కార్యక్రమం అయినా ఒక చిన్న పుస్తకం పట్టుకొని వీధిలో నిలబడేవాడిని. అందరూ ఎవరు తోచింది వాళ్ళు ఇచ్చేవారు. ఒక 5,000, 3,000, 4,000 అయితే మంచి ప్రోగ్రాం ఇచ్చేవాళ్ళం. అందరూ అందరినీ అభినందించేవాళ్ళు. అలాగే నేను ఊరూరో తిరిగి డైరెక్షన్ చేసి టీములు ఆడేస్తుంటే నన్ను ఘనంగా సత్కరించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. ఇందులో నాకు ముందు తరంగా మరిపు తిరుపతినాయుడు మాస్టర్ అని మా బావగారు, ఆయన ఎన్టీ రామారావు గారి సినిమాలో నటించారు. ఆయన నాకు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆయన ముందు వెళ్ళాడు కాబట్టి నాకు ఇన్స్పిరేషన్ గా నేను పరిగెత్తాను. మొత్తం ఎన్ని టీములకి నేనే వెళ్ళాను సార్. అయితే మీరు ఎంత సాంఘిక నాటకాలు వేశారు, పౌనక వేశారు, సినిమా ఫీల్డ్ కూడా వెళ్ళారు. మరి ఎప్పుడు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సినిమాకి వెళ్ళాలి అనే ఆలోచన కలగలేదా మీకు? అప్పుడు ఈ పిల్లలు, చదువులు, ఇల్లు, ఈ బాధ్యతలు నాకు. ఎందుకంటే ఫస్ట్ మనం ఏమిటి తెలుసుకొని మనం బ్రతకాలి అనే దీని మీద. తర్వాత ఎప్పటికీ తర్వాత నాకు వచ్చేది ఏమిటంటే ఈ వయసులో నేను వెళ్ళి అక్కడ సాధించేది ఏమి లేదు. మిగతా నా కాలాన్ని ఈ సంఘానికి, ఈ సంఘం నాకు అన్నం పెట్టింది, నన్ను ఆదరించింది, నన్ను గొప్పవాడిని చేసింది. నా పిల్లలకి మంచి చదువు చెప్పించాను, నా పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చాయి. సంఘాన్ని నేను నాలాంటి వాళ్ళందరం బాగు చేసుకుంటే వాళ్ళు సక్రమంగా బ్రతకగలరు. పెద్ద బిల్డింగ్ కట్టాను, నా ఇంటి చుట్టూ బురద ఉంది, దోమలు ఏగలు నా ఇంట్లో నన్ను సుఖంగా ఉన్నావు, అది బాగు చేసుకోవాలి. అలాగే సంఘంలో ఉండే యువత అందరూ ఒకరినొకరు ప్రేమించుకునే మంచి మానవతంతో ఉంటే నా పిల్లలు హాయిగా ఉండగలరు. వీళ్ళలో వికృత వేషాలు, వికృత భావాలు ఉంటే నా పిల్లలకు కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అందరం ఇలా నడుము కడదాం, ఇలా సమాజాన్ని బాగు చేసుకుందాం. చాలా మంచిది సార్. ఇదైతే అంటే మీరు ఉన్న ఊరినే బాగు చేద్దామనే ఉద్దేశం. మనం ఉండే ప్రాంతం, ఎవరి ప్రాంతాన్ని నాడు బాగు చేయాలి సార్. అయితే ఇన్ని పాత్రలు వేశారు కదా, మీకు గుర్తుండే 2-3 పద్యాలు మా కోసమైనా పాడగలరా? అవకాశం ఉంటాయి. అవకాశం అంటే పద్యాల కన్నా మీరు డైలాగ్ అయినా ఓకే సార్. ఇప్పుడు నేను పౌరాణికంలో దుర్యోధనుడు వేసేవాడిని సార్. ముందు మైతవ స్టార్ట్ అయ్యి అదో బిట్టు ఒకవేళ అంటారు మీరు. ఓకే సార్. ఏమి మాకా అవమానము, సప్తసాగర వేళ వలిత వసంతరావలయం మనకెల్లా ఏకఛత్రాధిపత్యమును వహించి ప్రతాపమున ఛందశాస్త్రుడైగలరారు నా ఎట్టి రాజ్యంగా చూడమని కావమానము. నవకండ భూమండలాధిప ముగ్గుతటి గటిత మలిపిన నిరంతర నీరాజిత నిజపాద పగ్రహుండనాయి సింధురాజ్యము చతుష్ట పరివేశిత వసంధరాభార దూరహుండనాయి అభిమాన ధనుండనాయి దుర్నిరీక్షుండనాయి 14 భవనంబుల పెట్టు వచ్చిన ఉత్తరం పంజాలు ప్రచండ ప్రతాప ప్రభా విభాషితులకు 9 సోదరులలో అగ్రజుండనై చండకర పరాక్రమోజలమై దిగంత విశ్రాంత సత్య సోవితమై ప్రపంచమున పేరెన్నిక కన్నా సుక్షత్రియ వంశమున జనించి అనేక అక్షౌహిణి చమూ సమూహములకు అధినాథులకు నాకీ ప్రపంచమున ఎయ్యది అసాధ్యము ఎయ్యది అసాధ్యము. పంచోరి పంచభద్రుక నిండు సభావచ్చ నీ పతులేవులు చూచుచుండ నీ కట్టి వస్త్రం ఉడదీయంపకుండా ఏను సుయోధన సార్వభౌముడనేనా పరిహసింపును. ఇప్పటికి పరిహాసము మాత్రమే. కాలాంతరమున ప్రళయ భైరవ వికటాటహాస విస్ఫారిత భ్రగుటి ప్రభూత తీవ్ర వైశ్వారణ జ్వాల తీవ్ర వైశ్వారణ జ్వాల తీవ్ర వైశ్వారణ జ్వాల. చాలా బాగుంది సార్, చాలా చక్కగా చెప్పారు సార్. డైలాగ్ కావాలంటే కీర్తి శేషుల నాటకం సార్. అందులో వాడు బాగా నాటకం జీవితం అనుకుని విమర్శ అయిపోతుంది మురారి.
మూల చేరిపోతాడు. తర్వాత ఆడు తమ్ముడు కవిగా గొప్పవాడైతే ఇక సన్మానాలు చేస్తామంటారు. అప్పుడు ఆడు ఆయుర్వేదం చెప్తాడు. ఓకే. ఈ మురారి తమ్ముడు పాలు హాయిగా వెళ్ళకెతల పాలు నిచ్చిన మంచి పడ్డవాడిని మళ్ళీ ఒట్టిగా అదంతా పేరు కదా. వినరా వినరా చప్పట్లు ధ్వనిత రంగాలే కదరా ఆఖరికి ఉన్న కళాజీవికి పంచభక్ష పరమాన్న. ఆ ఉత్సాహ ప్రకటనే కదరా కళాకారుని వెర్రెత్తించే ఏకైక సంఘటన. వాటి ముందు కరిగిపోకుండా ఎలా నిలబడగలరు? ఎంఏ చదువుతూ మొదటిసారిగా కాలేజీలో నాటకం ఆడినప్పుడు ఈ చప్పట్లే ఈ ఉత్సాహ ప్రయత్నే ఆకాశానికి ఎత్తేసి ఆంధ్ర నాటక రంగంలో నూతనత వెలిసిందన్నారు. మళ్ళీ ఆడారు. సృష్టించిపోతున్న నాటక రంగానికి నటన అమృతం అన్నారు. అటు అదుపు లేకుండా నాటక రంగంలో లీనమైపోయారు. పరిస్థితులకు వెళ్ళమని ప్రోత్సహించారు. వెళ్ళాను. ప్రతి చోట వెంటాయిన చప్పట్లు. అన్ని పరిస్థితుల్లోనూ ఉత్తమ నటుడు అన్నారు. నాకు మట్టి ఎక్కిపోయింది. అచంచలమైన దీక్షతో అకుంఠితమైన మనస్సుతో అహారతులు మైమర్చి కళాశాల చేశాను. ఊహాలు సన్మానాలు చేశాను. ఈ అమ్మాయి పోయింది. ఒళ్ళు పొగదన్నారు. నాటకం ఆడితే పని లేని వాడిని అన్నారు. ఏమి ఖర్చు పెడుతున్నారు? అడుకుంటే డబ్బు ఇచ్చే నాన్నగారు చచ్చిపోయాక ముఖానికి రంగుకొడుకు చెప్తే ఈ చప్పట్లే కొట్టిన చేతుల్లోంచి ఒక్క రాగి పైసు కూడా రాలేదురా. గాలిరా చప్పట్లు. ఎంత మామూలు రాళ్ళు నవ్వులు. నువ్వైనా పెంపుడు దగ్గరికి వెళ్ళకు. వెళితే రాళ్ళగా మారిపోతావు, మర్చిపోతావు. చాలా చక్కగా చెప్పారు సార్. చాలా బాగుంది. అంటే ఈ నాటక రంగానికి నటించాలి, ఆనందించాలి, ఆనందింపజేయాలి. అలా కాకుండా అదే అనుకుంటే ఏ కళాకారుడికి జరిగేదైనా ఇదే. కాబట్టి ఇదొక సందేశాత్మక నాటకం. ఎవరైనా ప్రతిదీ చేయొచ్చు, కానీ అందులో కలిసిపోకూడదు. తనకి పిల్లలు, భార్య, కుటుంబం, సంఘం ఉందని మైమర్చిపోకుంటూ ఉంటే సుఖంగా ఉంటాడు. మర్చిపోతే ఇలా మురారిలాగే తయారవుతాడు. అందరికీ ఒక నిదర్శనం. చాలా చక్కగా చాలా విషయాలు చెప్పారు సార్ మీ అనుభవంతో. అయితే సార్ లాస్ట్గా ఈ కళారంగం ఇంకా ఏదైనా అభివృద్ధి చెందాలి, పేద కళాకారులు మంచి స్థాయిలోకి రావాలంటే కళారంగం కంపల్సరిగా అభివృద్ధి చెందాలి సార్. కళారంగం అభివృద్ధి చెందన్నాడు ఇదంతా ఒక వృధా అయిన సమాజ జీవనం అయిపోతుంది సార్. ఆనాడు కూడా పొలం పనులు చేసుకొని వచ్చిన తర్వాత వీధుల్లో కూర్చొని తప్పిటి గుళ్ళో లేకపోతే చిరత భజనో లేకపోతే ఇంకో కథా కాలక్షేపంతో శ్రమ మర్చిపోయి నలుగురు ఒక దగ్గర ఐక్యతగా కూర్చొని అనేక వ్యవసాయక విషయాలు మాట్లాడుకునేవాళ్ళు మా చిన్నతనాలు. ఈవేళ ఏమీ లేదు, ఎవరికెవరు కలియడం లేదు, అసలు ఏం జరుగుతుందో ఎవరికి ఏది లేదు. ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తుంది జనంలోను మనుషుల్లో. వాళ్ళని చల్లపరిచి వాళ్ళ మనసుకి హాయినివ్వాలంటే కళలో తప్పనిసరిగా అభివృద్ధి చేయాలి సార్. దాన్ని అభివృద్ధి చేయడానికి మన ప్రభుత్వాలే ప్రోత్సహించాలనుకుంటే వీటికి ప్రతి మండలంలోనూ ఒక ఈ కళారంగానికి అభివృద్ధికి కావాల్సిన ఒక సెక్షన్ ఏర్పాటు చేయాలి సార్. వ్యవసాయ రంగాన్ని చేస్తున్నారు, విద్యా రంగాన్ని చేస్తున్నారు. ఇంకా ఆంబశివుడే ఈ కళారంగాన్ని ఎంచుకుని సృష్టిని చేసేవాడు. ప్రణయ నృత్యము చేసాడు, నాట్యము చేసేవాడు. అంటే అవి రెండు ఉంటే కానీ సొసైటీ నడవదనే సామవేదం వచ్చింది. సామవేదంలో ఉండేదల్లా సమాజం ముందుకు నడవడానికి కావాల్సిన కళారూపాల గురించి, సంగీతం గురించి, మనసుకు ఆనందం ఇచ్చిన విషయం గురించే ఉండేది. అదంతా ఇప్పుడు చిరిగిపోతే అంతా కర్కసత్యం వస్తుంది. అందరినీ చల్లార్చి నిత్యంలో ఆనందంలో ఉంచుకోవాల్సిన కళారంగాన్ని బతికించుకోవాలి. దానికి అందరూ సమాజం కూడా ముందుకు రావాలి. ప్రభుత్వం కూడా తమ బాధ్యతగా తీసుకొని ఆనాడు కవుల్ని వాళ్ళందరినీ పెంచి పోషించిన
కృష్ణదేవరాయలనండి, లేకపోతే అనేక రాజవంశాల వారనండి, దీనికోసమనే పెంచి పోషించేవాళ్ళు. ఆనందంకే కాక ప్రజల ఆనందంకే, ప్రజల సౌఖ్యానికే. ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి ఆ పని చేయకపోతే యువత పాపం వాళ్ళకి ఆనంద మార్గాలు లేక కొద్దిగా పెడతాం పడుతున్నారు. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఈ నాటకాలు ఇవన్నీ డిగ్రీ 74కి బీకాం అయిపోతే 80 వరకు నా ఉద్యోగాలు. ఈ మధ్యం చేసేదాన్ని ఇవే నన్ను ఇతరత్ర త్రోవలోకి వెళ్ళకుండా కాపాడే. అనేక మందిని కూడగొట్టుకోవడానికి, వాళ్ళతో తయారు చేయడానికి, అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి, కళారూపాలు తయారు చేయడానికి. అలాంటివి ఇప్పుడు ఏదో ఉందనుకోండి. ఒకటి ఇక్కడ శిక్షణా కార్యక్రమం ఉంది, సోషల్ డ్రామాలు నేర్పుతున్నాం కొంతమంది. పౌరాణిక ఖాళీ ఉన్న మా దగ్గర చేస్తారు, వీళ్ళు చూస్తారు, ఏవేవో నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత అది వాళ్ళ ఆ ట్రాక్లో వెళ్ళిపోతారు. అలా కాదు, నలుగురు మద్దతు కూర్చుందాము, ఏదో చేద్దాము, ఇంకేదో చేద్దాము, అదే ఆనందం అనుకుంటారు. పాపం వాళ్ళకి తెలియదు ఆ వయసు. నిర్మలమైన రక్తము, జనం కోసం, మనం కోసం ఆలోచించే రక్తం యువకుల్లోనే ఉంది. ఆ యువకుల్ని సద్వినియోగం చేసుకునే సమాజము, సద్వినియోగం చేసుకునే ప్రభుత్వం ఉంటే ఆ రాజ్యం రామరాజ్యం అవుతుంది. చాలా మంచి అలా కాని పరిస్థితుల్లో ఉంది కాబట్టి తల్లిదండ్రులు బాధపడతారు, ఎక్కడ ఎవరైతే అవుతారో ఎలా ఉంటారు. ఆ పిల్లలు పాపం వాళ్ళని వాళ్ళు సంభాళించుకోలేక ఇదే ఆనంద మార్గం కావాలా, ఇదే నిజం కావాలా, ఇదే అసలు పరమానందం ఇచ్చింది అనుకుంటారు. ఇంతకైనా గొప్ప విషయాలు ఉన్నాయి, వాటిలోకి వెళ్తే మన గొప్పవారం. అలాగే భారతదేశం స్వతంత్రానికి మూల విరాట్లు వీళ్ళే కదా, యూతే కదా. వాళ్ళని అలా తయారు చేసుకున్నారు ఆనాటి నాయకులు, పెద్దలు అందరూ. వాళ్ళు ఆ దేశభక్తిని అలా ఇంటికి చేశారు. ఇప్పుడు ఎవరు దేశభక్తి లేదు, ఇంటి భక్తి లేదు, ఊరి భక్తి లేదు. దానికి కారణం ఏమిటంటే పెద్దల దోషమే. ఆ గ్రామంలో ఉండే పెద్దలు అవనండి, ప్రభుత్వాలండి, వాళ్ళని కూడదీసి మీరు ఉంటేనే మనం ఉంటామంటేనే జరుగుతుంది. దానికి అందరూ బాధ్యత వహించకపోతే చాలా కష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు రోజువారీ వార్తలు చూస్తున్నారు కదా, ఎలాంటి కష్టమైన వార్తలు వస్తాయి. మరి అసలు అది మనం జీర్ణించుకోలేకపోతున్నాం మా నాటలో. కాబట్టి ప్రభుత్వం కూడా దిగి రావాలి, వాళ్ళందరినీ ఒక కొలిక్కి తీసుకురావాలి. కేవలం అందరూ మాత్రం ఏదైతే అయిపోరు, నిలబడేది. నేను చెప్తాను కదా, నేను 8 సంవత్సరాలు అప్పుడు పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయినా ఉద్యోగం లేకపోయినా హాయిగా ఎలాగోలాక నిత్యానందంగా నేను చాలా వందలాది మంది అభిమానులు సంపాదించుకోను. ఎంచుకునే ట్రాక్ అనేది నాకు సహకరించేవారు. ఇప్పుడు కంపల్సరీగా నిజంగా దేశాన్ని బాగు చేసుకోవాలంటే ప్రభుత్వ పూచి కూడా చేస్తారు, రాజకీయ నాయకులు పూచి చేస్తారు. కాదు అనుకుంటే అందరి పేర్లు తీరిపోతాయి. లేదు, సమాజాన్ని బాగు చేసుకుంటే ఎవరు సుఖపడలేదు. పెద్ద చిన్న అంతరాలు పోతున్నాయి, పాపం పుణ్యం బాగా పోతున్నాయి. ఇదేదో మరి అక్కడ విదేశాలు ఇది రాయలేదు, మన దేశం ఇది రాయలేదు, మధ్యలో అయిపోతాను. అందరూ నడుము కట్టాలి, అందరూ బాగు చేసుకోవాలి. ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు బాగు చేసుకుని సంవత్సరాలు ఎవడో ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. నా చుట్టూ అందుకనే ఏఎంసీ సేవా ఫౌండేషన్ పెట్టుకున్నాం. మా చుట్టూ ఉండే కుర్రోళ్ళని సేవ చేస్తాము, అనేక రకాలుగా వాళ్ళని మేము తయారు చేసుకుంటాము. అనేక కార్యక్రమాల్లో వచ్చే ప్రతి పండుగని వాళ్ళకి విడమరి చెప్తాము. సంక్రాంతి వచ్చింది, అయ్యో బట్టలు చూపిస్తాను అంటే అలా కాదు, ఈ బట్టలు చూపించేది. వాళ్ళు ఉన్నారో లేదో దేవుళ్ళు అనుకొని చూపిద్దాం. కానీ ఇప్పుడు ఉన్న అమ్మా నాన్నలు ఉన్నారే, వీళ్ళకి చూపిస్తుండారో వీళ్ళు అలా చూసుకుంటే దేవుడు మనం దీవిస్తాడనే ఈ సంక్రాంతి బట్టలు. చచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు వచ్చి కడతానని కాదు, మీకు అలవాటు కావాలని. అలాగే ఒక భోగి నగరం, దానికి కూడా ఇది ఒక అట్ట మీద దుర్గుణాలు రాస్తాం, ఒక పెద్ద ఆయన చేతి మంటలో వేస్తాం. అంటే మన దుర్గుణాలన్నీ భోగి మంటల్లో వేస్తాం. జ్ఞానజన్నం అందులోంచి మంచి గుణాలు కొన్ని ఒక అట్ట చేస్తారు. ఇదిగో ఈ జ్ఞానంతో మన బతకమని జ్ఞానాన్ని జనింపు చేసుకుంటాం అనేసి ఒక ఆ పండుగలో ఉండే పరమార్థాన్ని తీసుకుంటాం. ప్రతిదీ అంటే ప్రకృతికి అన్వయించి పండుగలో పరమార్థము, భక్తి రెండింటిని గ్రహించి నడుపుకుంటున్నాం. కాబట్టి మా వాళ్ళందరికీ తృప్తికరంగా ఆలోచిస్తుంటాం. ఇది ఏదో అందరూ ఏదో చెప్పారు చేసే పండుగ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు మాకు అమూల్యమైన టైం ఇచ్చినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు సార్. నేను ఎంతటితో ఈ ఇంటర్వ్యూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.